మూత్రపిండాల సమస్యతో ఎంతో మంది చనిపోతున్నారని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్కు చెందిన 14 మంది డాక్టర్ల బృందం విశాఖపట్నం వరకు 1400 కిలోమీటర్లు బైక్ రైడ్ నిర్వహించారు. ప్రజల్లో కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు బైక్ రైడ్ చేస్తూ విశాఖ చేరుకున్నట్లు డాక్టర్ల బృందం తెలిపింది. విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్లో అవగాహన సదస్సులో పాల్గొన్నట్టు కిడ్నీ వైద్యులు తెలిపారు. హైదరాబాద్లో కూడా విశాఖపట్నంలో కూడా చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. సో ఈ కిడ్నీ అవేర్నెస్ రైడ్ గురించి, కిడ్నీ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. మెయిన్గా 5 అంగాలు ఉన్నాయి మనందరికీ, 5 అవయవాలు: బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్. వీటిలో ఏది పెద్ద దెబ్బ తిన్నా కూడా మన ప్రాణానికి అపాయమే. అండ్ కిడ్నీ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. 10 మందిలో 2కి కిడ్నీ ఫెయిల్యూర్లు వస్తున్నాయి ఈ కాలంలోని. డయాలసిస్ చేసుకోవాలంటే లైఫ్ లాంగ్ డయాలసిస్ చాలా కష్టం. చూస్తున్నారు, మీరు వినుంటారు కూడాను. 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు డయాలసిస్ మీద. లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్తో బాగానే ఉంటారు, కానీ అంతవరకు వెళ్లకుండా ముందే చెక్ చేసుకొని ఈ కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకొని, లేదా స్టార్టింగ్ స్టేజ్లోనే కనిపెట్టి వాళ్ళు స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవేర్నెస్ తెప్పించడానికి కోసం ఈ కాజ్ రైడ్ చేసాం. ఇది ఆల్మోస్ట్ మాకు 1400 కిలోమీటర్లు బైక్ మీద రైడ్ అవుతుంది మాకు. ఇది లోకల్ ఎమ్మెల్యే గారు పంచకల రమేష్ గారు మాకు ఫస్ట్ ఇన్వైట్ చేసి ఇలాంటి ఒక రైడ్ చేయండి మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఐడియా మాకు ఇది. సో మెడికవర్ హాస్పిటల్ తరఫు నుంచి, లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ తరఫు నుంచి, మా రైడింగ్ గ్రూప్ తరఫు నుంచి ఈ రైడ్ చేసాం మేము.